Hello everyone and welcome to this session on miscellaneous laws. Previous sessions lo manamu legal maxims and foreign phrases, Indian Contract Act, law of torts, criminal law, family law, ADR, IPR, constitution, so ఇట్లాంటి అన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనము రిమైనింగ్ చిన్న లాస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్లో అడిగేవి వాటి గురించి డిస్కస్ చేద్దాం. వీటిని మనము కంప్లీట్గా మిస్లీనియస్ లాస్ అనే కేటగిరీ కింద క్లాసిఫై చేయడం జరిగింది. వీటిని మనం విల్ డిస్కస్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ MCQs. ఫస్ట్ మిస్లీనియస్ లా ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో కన్జ్యూమర్ లా అనేది చాలా చిన్న యాక్ట్. దీంట్లో నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. అండర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అ కన్జ్యూమర్ ఇంక్లూడ్స్ అ పర్సన్ హూ బైస్ గూడ్స్ ఫర్, అంటే ఎవరు కన్జ్యూమర్ డెఫినేషన్లో పడతారు. ఫస్ట్ ఫర్ రీసేల్ పర్పసెస్. రీసేల్ అంటే అతను ఒక వస్తువు కొన్నాడు అండ్ దీన్ని దేనికోసం వాడుతున్నాడు, దాన్ని అమ్మడానికి వాడుతున్నాడు. సో అమ్మడానికి వాడితే హౌ విల్ హీ బికమ్ కన్జ్యూమర్, హీ విల్ బికమ్ అ సెల్లర్, రైట్? సో దిస్ కెనాట్ బి ద రైట్ ఆన్సర్. కమర్షియల్ పర్పసెస్, సో కమర్షియల్ పర్పసెస్కి వాడినా కానీ యూ విల్ బికమ్ అ సెల్లర్, రైట్? పర్సనల్ యూజ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పర్పసెస్, ఎస్ పర్సనల్ యూజ్ అంటే యు ఆర్ డెఫినెట్లీ అ కన్జ్యూమర్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా యు ఆర్ డెఫినెట్లీ అ కన్జ్యూమర్. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హూ ఆర్ ఫ్రీలాన్సర్స్ ఆర్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జర్నలిస్ట్ అనుకుందాం. సో నేను డైలీ నా ఆర్టికల్స్ రాసుకోవడానికి ఐ పర్చేజ్ అ ల్యాప్టాప్, రైట్? ఆ ల్యాప్టాప్లో నేను రాసే ఐటమ్స్ వల్ల నేను డబ్బులు సంపాదిస్తున్నాను. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ నాట్ ఫర్ కమర్షియల్ యూస్, రైట్? సో అందుకని దిస్ ఈజ్ ఆల్సో అలౌడ్ అండర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో దిస్ విల్ బి ద రైట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ పర్పసెస్, నో, మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ ప్యూర్లీ అ కమర్షియల్ పర్పస్. సో సి విల్ బి ద రైట్ ఆన్సర్. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే రీసేల్ ఏదైతే ఉందో, రైట్, రీసేల్ ఆర్ కమర్షియల్ పర్పస్ అనేది ఇట్ ఈస్ completely banned. However, self-employment కోసం వాడుకుంటే that is not considered. Like for example, however, buying goods for the help of self-employment. Example, a car for a taxi driver. Ekkada if the driver is driving himself, right? Or a laptop used by a journalist if he is using it by himself, right? So ido వచ్చేసి this falls under the definition of consumer. Next, as per the revised pecuniary jurisdiction. So pecuniary jurisdiction అంటే monetary jurisdiction, అంటే కోర్టు ఎంత అమౌంట్ వరకు కేసెస్ తీసుకోవచ్చు అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. యాజ్ పర్ ద రివైజ్డ్ పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ రూల్స్ అండర్ ద సిపిఏ అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019, ద డిస్ట్రిక్ట్ కమిషన్ కెన్ ఎంటర్టైన్ కంప్లైంట్స్ వేర్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ పేడ్ డస్ నాట్ ఎక్సీడ్. అంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్, ఇప్పుడు కన్జ్యూమర్ కమిషన్లో దెర్ ఆర్ 3 levels. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కమిషన్. డిస్ట్రిక్ట్ కమిషన్ తర్వాత దేర్ ఇస్ స్టేట్ కమిషన్. స్టేట్ కమిషన్ తర్వాత దెర్ ఇస్ నేషనల్ కమిషన్. నేషనల్ కమిషన్లో మీకు ఏదైనా అప్పీల్ ఉంటే యుల్ గో టు ద సుప్రీం కోర్ట్. బట్ కన్జ్యూమర్ కోర్టులో దిస్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ హైరార్కీ. డిస్ట్రిక్ట్ కోర్టులో ఎంత అమౌంట్ ఉన్న మ్యాటర్స్ తీసుకోవచ్చు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్టులో అని ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎంత మ్యాటర్ తీసుకోవచ్చు అంటే రివైజ్ ఇంతకు ముందు ఓన్లీ 20 lakhs ఉండేది, బట్ ఇప్పుడు వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ ఇట్ టు 50 lakhs, రైట్? సో ఇనీషియల్గా ఇట్ వాజ్ దేర్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసామంటే వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు 50 lakhs. Next, which authority was established under the CPA 2019 to regulate matters relating to violation of the rights of consumers, unfair trade practices and false advertisements, right? So consumer యొక్క రైట్స్ వాయిలేట్ అయినప్పుడు లేదా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు లేదా ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్కి చేయడానికి ఏ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగిందంటే ఇట్ ఈస్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఆర్ CCPA. NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంట్ కేసెస్, రైట్? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిలేటెడ్ టు కాంపిటీషన్, రైట్? అండ్ సెబీ వచ్చేసి ఇట్ ఈస్ అ సెక్యూరిటీస్ రెగ్యులేటర్, రైట్? సెబీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కన్జ్యూమర్ రైట్స్. సో CCPA విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్యాన్ అన్ ఎండోర్సర్ బి పీనలైజ్డ్ ఫర్ అ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అండర్ CPA 2019? ఎండోర్సర్ అంటే ఎవరైతే ప్రోడక్ట్ని ఎండోర్స్ చేస్తున్నారో, సెలబ్రిటీస్ కానీ అంబాసిడర్స్ కానీ వీళ్ళందరూ ప్రోడక్ట్ని ఎవరైతే ఎండోర్స్ చేస్తున్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చా అని అడుగుతుంది. ఆప్షన్ చూసుకుంటే నో, ఓన్లీ ద మ్యానుఫ్యాక్చర్ ఈజ్ లయబుల్. ఎస్, విత్ అ ఫైన్ ఆఫ్ అప్ టు 10 lakhs. ఎస్, విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అప్ టు 2 years. నో, ఎండోర్సర్స్ హ్యావ్ ఇమ్యూనిటీ, అంటే ఎండోర్సర్స్కి మొత్తానికి ఎటువంటిది లేదు అని అంటారు. ఇక్కడ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్, విత్ అ ఫైన్ ఆఫ్ అప్ టు 10 lakh rupees. సో CCPA అంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏం చేయొచ్చు అంటే ఎవరైతే
ఎండోర్సర్స్ ఉన్నారు, అంటే బ్రాండ్ని అడ్వర్టైజ్ చేసే వాళ్ళు, ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు, దే కెన్ ఆల్సో బీ మేడ్ లయబుల్ ఫర్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. హవెవర్ ఎండోర్సర్స్ ఆర్ జనరలీ నాట్ లయబుల్ ఫర్ ఇంప్రిజన్మెంట్, అంటే వాళ్ళని జైల్లో పెట్టేటటువంటి రైట్ లేదు, బట్ యూ కెన్ ఆల్వేస్ ఇంపోజ్ ఫైన్ అండ్ యూ కెన్ బ్యాన్ దెమ్ ఫ్రమ్ ఎండోర్సింగ్. నెక్స్ట్ మనము సెకండ్ టాపిక్ వచ్చేసి మోటార్ వెహికల్స్ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. మోటార్ వెహికల్స్లో కొన్ని 1 or 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ద గుడ్ సమారిటన్ ప్రొటెక్షన్ అండర్ సెక్షన్ 134 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ ఎన్షూర్స్ దట్. గుడ్ సమారిటన్ ప్రొటెక్షన్ ఏం చేస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. ఆప్షన్ ఏ, అ పర్సన్ హెల్పింగ్ అన్ యాక్సిడెంట్ విక్టిమ్ ఈజ్ లయబుల్ ఫర్ నెగ్లిజెన్స్. No, a person helping an accident victim shall not be liable for any civil or criminal action. A hospital can refuse treatment to accident victims. And ఎవరైతే యాక్సిడెంట్లో గాయపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయొద్దు అని చెప్తుందా? లేదా పోలీస్ మస్ట్ డీటైన్ ద హెల్పర్ ఫర్ క్వశ్చనింగ్. ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని పోలీస్ అరెస్ట్ చేసి ఇది చేయొచ్చు అంటుంది. సో వాట్ ఈస్ గుడ్ సమారిటన్? ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ థింగ్ దట్ అ పర్సన్ హెల్పింగ్ అన్ యాక్సిడెంట్ విక్టిమ్ షాల్ నాట్ బి లయబుల్ ఫర్ ఎనీ సివిల్ ఆర్ క్రిమినల్ యాక్షన్. ఎవరైతే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు విక్టిమ్ అంటే బాధితునికి ఎవరైతే హెల్ప్ చేస్తారో యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఎటువంటి సివిల్ అండ్ క్రిమినల్ లయబిలిటీ ఉండొద్దు అని గుడ్ సమారిటన్ ప్రిన్సిపల్ చెప్తుంది అండర్ ద మోటార్ వెహికల్స్ యాక్ట్ అమెండ్మెంట్. నెక్స్ట్, under the MVA అంటే ఇక్కడ again it is a Motor Vehicle Act of 2019, who is held liable if a juvenile commits an offense. Juvenile అంటే ఎవరు ఇక్కడ? somebody who is below the age of 18, right? 18 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఒకవేళ క్రైమ్ కమిట్ చేస్తే ఎవరికి పనిష్మెంట్ ఇస్తారు? ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ద జువెనైల్ ఓన్లీ అంటే ఎవరైతే కమిట్ చేసారో అతనే, లేదా ద స్కూల్ ఆఫ్ ద జువెనైల్ ఆర్ ద గార్డియన్ ఆర్ ఓనర్ ఆఫ్ ద వెహికల్. నో వన్ ఈజ్ లయబుల్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? The guardian or owner of the vehicle. Section 199A of Motor Vehicle Act ఏం చెప్తుందంటే, the guardian or owner of the motor vehicle shall be deemed guilty and liable for the offence committed by juvenile unless they prove that they had no knowledge of it, right? So this is again a very important thing. Next, the solatium fund under the Motor Vehicle Act is used for. Solatium fund అనేది దేనికోసం వాడుతుంది? Is it for repairing goods, or is it for paying salaries of traffic police, or is it for compensation for hit and run victims, or is it for refund of toll taxes? It is used for compensation for hit and run victims. So మనందరికి తెలుసు what is hit and run. Somebody will hit you and they'll escape from there, right, with a vehicle. So వీళ్ళ కోసం the solatium scheme is that it provides compensation to the victims of hit and run accidents where the offending vehicle cannot be identified. నెక్స్ట్ మనము ఐటీ యాక్ట్ గురించి చూద్దాము. ఇంతకుముందు మనం ప్రీవియస్ కేసెస్లో 66A of ఐటీ యాక్ట్ గురించి డిస్కస్ చేసినాము. విల్ లుక్ ఎట్ సమ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ హియర్. Which famous Supreme Court judgment struck down section 66A of IT Act, punishment for sending offensive messages as unconstitutional? ఇది మనం ఆల్రెడీ మన ఇంపార్టెంట్ కేస్ లాస్ చాప్టర్లో డిస్కస్ చేయడం జరిగింది. ఏ కేసు అంటే ఇట్ ఈస్ శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు 66A of IT Act అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది. కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసు అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు రైట్ టు ప్రైవసీ. Vishaka versus State of Rajasthan, it is related to prevention of sexual harassment at workplace. So the 𝗪𝗓 Singh Johar versus Union of India, it is related to homosexuality. So what is the right answer? Shreya Singhal versus Union of India. What is the maximum penalty for cyber terrorism under section 66F of the IT Act? ఇక్కడ IT Act అంటే ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, right? So what is the maximum punishment? Is it 3 years of imprisonment, or is it 7 years of imprisonment, or is it life imprisonment, or is it death penalty? What is the right answer? Life imprisonment అంటే జీవిత ఖైదు. So cyber terrorism, what is the meaning of cyber terrorism? Very simple. By using cyber means you are doing any act of terrorism, right? So you'll get the highest punishment for this, that is life imprisonment. An electronic record authenticated by a subscriber using an electronic method is generally known as, what is this called? This is called as a digital signature, right? So section 2P and section 2.3 of the IT Act gives legal recognition to digital signature for the authentication of electronic record. ఇప్పుడు ఏదైనా ఒక electronic record ఉన్నప్పుడు it is very difficult for us to sign physically. So what we can do, we can authorize it with the help of digital signature, and for that something is issued which is known as digital signature certificate. Next, RTI లేదా Right to Information Act గురించి చూద్దాం. What is the standard time for a PIO, Public Information Officer, to reply to an RTI application? ఒక RTI అప్లికేషన్ వచ్చిన తర్వాత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎన్ని రోజుల్లో రిప్లై ఇవ్వాలి? సో ఎన్ని రోజుల్లో రిప్లై ఇవ్వాలి? విత్ ఇన్
30 days. So under section 7(1), the PIO must provide the information or reject the request within 30 days of receipt of application. If the information sought concerns the life or liberty of a person, the PIO must reply within. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేసిన అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కన్సర్నింగ్ ద లైఫ్ ఆర్ లిబర్టీ ఆఫ్ అ పర్సన్, ఒక పర్సన్ యొక్క లైఫ్ లేదా పర్సన్ యొక్క ఫ్రీడమ్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే దానికి పిఐఓ ఎన్ని అవర్స్లో లేదా ఎన్ని డేస్లో రిప్లై ఇవ్వాలంటే హీ షుడ్ రిప్లై విత్ ఇన్ 48 hours. Right. So the proviso to section 7(1) of the RTI Act mandates that a strict 48-hour deadline if the request concerns the life or liberty of a person. Which organizations are generally exempt from the RTI Act under the second schedule? So RTI Act కింద మనము ఏ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకోలేము. A. Public sector banks. B. Intelligence and security organizations like RAW and IB, Research and Analysis Wing and Intelligence Bureau. And then municipal corporations or government universities. Very simple answer, it is B. Intelligence and security organizations. Section 24 ఏం చేస్తుందంటే it is exempting intelligence and security organizations listed in the second schedule from the act except in case of corruption or human rights violation. Corruption లేదా human rights violation తప్ప వేరే అన్ని కేసెస్లో you cannot get any information related to RAW or related to IB. నెక్స్ట్ మనము environmental laws కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. The National Green Tribunal (NGT) was established under the NGT Act in which year? ఏ ఇయర్లో NGTని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 2010. So NGT was established in 2010 for the effective and expeditious disposal of cases relating to environmental protection. ఇక్కడ మనం చూసుకుంటే it is called as a tribunal, right? What is the meaning of tribunal? Tribunal అనేది it is a quasi-judicial body. సో క్వాజీ జ్యుడిషియల్ బాడీ అంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ అ కోర్ట్. ఇది ఒక కోర్ట్ కాదు, బట్ ఇట్ కెన్ గివ్ జడ్జ్మెంట్స్, ఇట్ కెన్ పాస్ ఆర్డర్స్, ఇట్ కెన్ ఆస్క్ సంబడి టు పే కాంపెన్సేషన్ ఎట్సెట్రా. సో ట్రిబ్యునల్స్ అనేవి దే ఆర్ జనరలీ డివైడ్ ఇంటూ 2 parts. 1 is అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అండ్ 2 is ట్రిబ్యునల్ ఫర్ స్పెషల్ పర్పసెస్. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి సంబంధించిన మ్యాటర్స్ గురించి డీల్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్. సో వేరే ట్రిబ్యునల్ ఫర్ అదర్ పర్పసెస్ చూసుకుంటే వీ విల్ హ్యావ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, డెట్ రికవరీ ట్రిబ్యునల్, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్, రైట్. సో ఇవన్నీ దీని కిందకి వస్తాయి. సో ట్రిబ్యునల్ ఎట్లా అంటే వాట్ దే విల్ డూ, దే విల్ నాట్ కంప్లీట్లీ అండ్ స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్ ఆల్ ద కోర్ట్ ప్రొసీజర్. సో కొంచెం లిబరల్గా ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఇట్ విల్ లీడ్ టు ఎక్స్పెడియస్ క్లోజింగ్ ఆఫ్ ద కేసెస్ని చాలా జల్దీ డిస్పోజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. Which principle of liability was evolved by the Supreme Court in the 𝗬𝗏 versus Union of India, which is oleum gas leak case? సో మనందరికి తెలుసు ఢిల్లీలో ఉన్నటువంటి శ్రీరామ్ ఫుడ్ అండ్ ఫర్టిలైజర్స్ దాంట్లో నుండి ఓలియం గ్యాస్ అనేది లీక్ అయింది. సో ఆ గ్యాస్ లీక్ తర్వాత సుప్రీం కోర్ట్ ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడడం జరిగింది. వాట్ ఈస్ దాట్ కాల్? ఇట్ ఈస్ నోన్ యాజ్ అబ్సల్యూట్ లయబిలిటీ. సో వాట్ ఈస్ అబ్సల్యూట్ లయబిలిటీ? ఇక్కడ ఏమని చెప్పిందంటే సుప్రీం కోర్ట్, ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఎంటర్ప్రైజెస్ ఎంగేజ్డ్ ఇన్ హజార్డస్ యాక్టివిటీస్ ఆర్ అబ్సల్యూట్లీ లయబుల్ for any harm caused with no exceptions, unlike strict liability which has exceptions. So absolute liability lo there are no exceptions. Okavela it might be due to natural calamity or it might be due to somebody else's fault, right? Edaina gani the company is absolutely liable, especially when you are making profit from hazardous activities. Whereas strict liability lo, yes, there are certain exceptions, but absolute liability lo there are no exceptions. Next manamu vicarious లయబిలిటీ చూసుకుంటే వైకేరియస్ లయబిలిటీ అంటే మా సర్వెంట్ చేసినటువంటి తప్పుకి మాస్టర్ విల్ బి మేడ్ లయబుల్. నెక్స్ట్ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్. కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అంటే బోత్ ప్లెయింటిఫ్ యాజ్ వెల్ యాజ్ డిఫెండెంట్ ఇద్దరు కలిసి ఒక నెగ్లిజెంట్ యాక్ట్ చేసినప్పుడు దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్. హంటింగ్ ఆఫ్ యానిమల్స్ లిస్టెడ్ ఇన్ షెడ్యూల్ 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఎగ్జాంపుల్ టైగర్స్ అట్రాక్ట్స్. ఒకవేళ మనము షెడ్యూల్ 1లో ఉన్నటువంటి యానిమల్స్ని అటాక్ చేస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టైగర్స్ని, వాట్ ఈస్ ద ఫైన్? ఈజ్ ఇట్ ఓన్లీ అ ఫైన్? ఈజ్ ఇట్ ఎ పెనల్టీ అండ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్? ఆర్ ఈజ్ ఇట్ పర్మిషన్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆర్ నో పెనల్టీ ఇఫ్ డన్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? హైయెస్ట్ పెనల్టీ అండ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్, రైట్. సో షెడ్యూల్ 1 and part 2 of schedule 2 of provide absolute protection to listed species and offences incur the highest penalties under the Wildlife Protection Act.
నెక్స్ట్ కాంపిటీషన్ యాక్ట్ 2002 చూద్దాం. సో కాంపిటీషన్ యాక్ట్ అనేది ఇట్ ఈస్ దేర్ టు రెగ్యులేట్ కాంపిటీషన్ ఇన్ ఇండియా. ఇంతకుముందు కాంపిటీషన్ యాక్ట్ ప్లేస్లో విచ్ లా వాజ్ దేర్? ఇట్ ఈస్ ఎంఆర్టీపీ యాక్ట్, మొనోపొలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఆఫ్ ఇంతకుముందు ఉండేది. దాన్ని మనం తీసేసి ఇప్పుడు కాంపిటీషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. The Competition Act 2002 replaced which older legislation? Is it FERA, Foreign Exchange Regulation Act? No. MRTP, Monopolies and Restrictive Trade Practices Act? Absolutely yes. Companies Act? No. Companies Act 1956 ni ఏ యాక్ట్ రీప్లేస్ చేయడం జరిగిందంటే Companies Act of 2013. Essential Commodities Act? No. So MRTP will be the right answer. Abuse of dominant position is prohibited under which section of the కాంపిటీషన్ యాక్ట్? సో డామినెంట్ పొజిషన్ అంటే మనకి హ్యూజ్ మార్కెట్ షేర్ ఉన్నప్పుడు దాన్ని అబ్యూజ్ చేయకుండా ఏ సెక్షన్ ప్రొటెక్షన్ ఇస్తుందంటే ఇట్ ఈస్ సెక్షన్ 4. సెక్షన్ 3 డీల్స్ విత్ యాంటీ కాంపిటేటివ్ అగ్రిమెంట్స్, వేరే సెక్షన్ 4 డీల్స్ విత్ అబ్యూజ్ ఆఫ్ డామినెంట్ పొజిషన్, వేరే సెక్షన్ 5 and 6 డీల్ విత్ కాంబినేషన్స్, దట్ ఈస్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్, అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీలో కలవడము, రైట్? సో దీస్ ఆర్ డెల్ట్ అండర్ సెక్షన్స్ 5 and 6. ప్రిడేటరీ ప్రైజింగ్. సో ప్రిడేటరీ ప్రైజింగ్ అంటే సెల్లింగ్ బిలో ద కాస్ట్ టు కిల్ కాంపిటీషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఐటమ్ తయారు చేయడానికి ద కాస్ట్ ఈస్ 100 రూపీస్, బట్ మనం దీన్ని ఓన్లీ 50 రూపీస్కి అమ్ముతాం. ఐమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద కాస్ట్, నాట్ ద సెల్లింగ్ ప్రైస్. ద కాస్ట్ టు మేక్ దిస్ ఇస్ 100 రూపీస్, బట్ ఐమ్ సెల్లింగ్ ఇట్ ఓన్లీ ఫర్ 50 రూపీస్ సో దట్ ఐ కెన్ కిల్ కాంపిటీషన్ బికాస్ మై కాంపిటీటర్స్ కెనాట్ గివ్ ఇట్ ఎట్ దిస్ ప్రైస్, రైట్? సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ కాల్డ్? ఈజ్ ఇట్ an example of anti-competitive agreement, or is it an example of dominant position or cartelization or vertical restraint? It is known as abuse of dominant position, right? So predatory pricing is a strategy used by a dominant player to eliminate competition, which is a violation under our section 4. So you got a predatory pricing and general it is only a dominant player who can do that. So normal players anevi vi cheyaleru. So this is again usage or abuse of dominant power and manam cheppochu. Section 138 of the NI Act. So NI Act అంటే Negotiable Instruments Act. Negotiable Instruments Act. ఇది దేని గురించి మాట్లాడుతుంది? A. Promissory notes. B. Dishonor of check for insufficiency of funds, digital payments or bill of exchange. దేని గురించి మాట్లాడుతుంది? Dishonor of check for insufficiency of funds. Section 138 makes the dishonor of check, that is check bouncing, a criminal offence punishable with imprisonment of up to 2 years or a fine twice the check amount. Next. Is mens rea ante duruddesham, guilty mind, essential for an offence under section 138A of NI, 138 of NI Act. NI Act ante malla it is Negotiable Instrument Act. And mens rea ante guilty mind anedi avasarama ante it is no, right? సో గిల్టీ యాక్ట్ లేదా మెన్స్ రియా అనేది అవసరం లేదు. ద లెజిస్లేచర్ ఎక్స్క్లూడెడ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ మెన్స్ రియా ఫర్ సెక్షన్ 138 టు ఎన్షూర్ ద క్రెడిబిలిటీ ఆఫ్ చెక్ ట్రాన్సాక్షన్. ఇఫ్ ద చెక్ బౌన్సెస్ యు ఆర్ లయబుల్ రిగార్డ్లెస్ ఆఫ్ ద ఇంటెంట్, రైట్? ఎందుకంటే మనం ఒకరికి ఒక చెక్ రాసి ఇచ్చినామంటే వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ there is proper balance in that particular thing and every signature and date and everything is written in a proper way, right? మనం కొన్నిసార్లు మర్చిపోవచ్చు. సో మర్చిపోవడం అనేది దట్ ఈస్ అవర్ నెగ్లిజెన్స్, రైట్? సో మనకి దురుద్దేశం లేకపోయినా దట్ ఈస్ అవర్ నెగ్లిజెన్స్. సో వీ విల్ బీ మేడ్ లయబుల్ ఫర్ దాట్, రైట్? సో ఇక్కడ వాట్ విల్ బి ద రైట్ ఆన్సర్? సో ఇట్ ఈస్ అ స్ట్రిక్ట్ లయబిలిటీ అఫెన్స్. మెన్స్ రియా ఈజ్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ టాపిక్ 8 చూసుకుంటే కంపెనీ లా అండ్ సిఎస్ఆర్. సో కంపెనీ లా అనేది ఇట్ డీల్స్ విత్ ద రెగ్యులేషన్ ఆఫ్ కంపెనీస్ and LLPs in India to a certain extent. And then CSR. What is CSR? CSR is corporate social responsibility. Corporate social responsibility. The concept of corporate whale means, right? So corporate whale and whale is kind of, a protection, right? Whale anedi oka musku, it is a kind of protection. What is the meaning of this? A. The company is the same as its owners. Company and owners iddaru same ani corporate whale చెప్తుంది. Absolutely not. The company is a separate legal entity distinct from its members. Absolutely yes. The company cannot be sued. Wrong. ఎందుకంటే కంపెనీ మీద కూడా మనం కేసు ఫైల్ చేయొచ్చు. D. The directors are personally liable for all the debts. Absolutely not. ఇక్కడ కంపెనీ అనేది మనం ఫామ్ చేసినప్పుడు అండర్ ద కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ యాజ్ కార్పొరేట్ వెల్. కంపెనీకి ఏంటంటే
ఓనర్స్ అనేవాళ్ళు ఎవరు ఉండరు, రైట్. ఒక కంపెనీ ఫామ్ అయిందంటే ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ డిఫరెంట్ అండ్ కంపెనీ ఈజ్ అ సపరేట్ లీగల్ ఎంటిటీ. కంపెనీ మీద ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరి మీద కేసెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పెన్ ఈజ్ మేడ్ బై సెన్సస్. సెన్సస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వీ విల్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ సెన్సస్ బట్ నాట్ అగైన్స్ ద డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆర్ షేర్ హోల్డర్ ఆఫ్ సెన్సస్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ సెన్సస్, రైట్. సో కంపెనీని వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ అ సపరేట్ లీగల్ ఎంటిటీ. కంపెనీకి ఏదైనా అప్పు ఉంటే కంపెనీ విల్ డూ ఇట్, కంపెనీకి ఏదైనా ప్రాఫిట్ వస్తే దే విల్ టేక్ ఇట్ అప్. సో ద ఓనర్స్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ ప్రమోటర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ ఆర్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ లయబుల్ ఫర్ ద యాక్ట్స్ మేడ్ బై ద కంపెనీ. సో దాన్నే మనము కార్పొరేట్ వెల్ అంటాము, రైట్. ద కంపెనీ ఈజ్ అ సపరేట్ లీగల్ ఎంటిటీ అండ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్. సో ఇది ఏ కేసులో ఎస్టాబ్లిష్ చేయబడ్డది అంటే నేను ఇంగ్లీష్ కేస్ విచ్ ఇస్ నోన్ యాజ్ సాల్మన్ వర్సెస్ సాల్మన్, రైట్. సో ఇదేమని చెప్తుంది, ద కంపెనీ ఈజ్ డిఫరెంట్ అండ్ డైరెక్టర్స్ ఆర్ డిఫరెంట్. ద వేల్ క్యాన్ బి లిఫ్టెడ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాడ్. ఒకవేళ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్స్, ఓనర్స్ ఎవరైనా ఏదైనా ఫ్రాడ్ జరిగినప్పుడు కార్పొరేట్ వేల్ని లిఫ్ట్ చేసేసి వాళ్ళని డైరెక్టర్స్ని కూడా లయబుల్ చేయవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 135 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013, సర్టన్ కంపెనీస్ ఆర్ మ్యాండేటెడ్ టు స్పెండ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ దర్ యావరేజ్ నెట్ ప్రాఫిట్స్ ఆన్ CSR. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ CSR? CSR is corporate social responsibility. ఎంత పర్సెంటేజ్ స్పెండ్ చేయాలంటే 2%, రైట్. సో కంపెనీస్ మీటింగ్ సర్టెన్ నెట్వర్త్ ఆర్ టర్న్ ఓవర్ క్రైటీరియా మస్ట్ స్పెండ్ అట్లీస్ట్ 2% ఆఫ్ దర్ యావరేజ్ నెట్ ప్రాఫిట్స్ ఫర్ ద ప్రిసీడింగ్ 3 years ఆన్ CSR యాక్టివిటీస్. సో CSR యాక్టివిటీస్ అంటే CSR యాక్టివిటీస్ క్యాన్ బి ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు ద గర్ల్ చైల్డ్ or providing education to certain kind of people or any social activity which will uplift the society. All of these are considered under CSR activities. So companies, there are certain companies, only if you meet the threshold limit, you have to do CSR activity wherein you have to contribute 2% of your annual net profit for the last 3 years. Next topic చూసుకుంటే Prevention of Corruption Act, PCA. After the 2018 amendment to the Prevention of Corruption Act, is the bribe giver liable? Bribe అంటే ఏంది? లంచం. బ్రైబ్ గివర్ అంటే ఎవరైతే లంచం ఇస్తున్నారో వాడిని మనం బ్రైబ్ గివర్ అంటాం. బ్రైబ్ గివర్కి లయబిలిటీ ఉందా అంటే బ్రైబ్ గివర్ని మనం పనిష్ చేయవచ్చా? ఏ, నో దే ఆర్ కన్సిడర్డ్ విక్టిమ్స్. లేదు వాళ్ళు బాధితులు అని అంటుంది. ఎస్, గివింగ్ అ బ్రైబ్ ఈజ్ నౌ అ స్పెసిఫిక్ అఫెన్స్, ఎందుకంటే లంచం ఇవ్వడం కూడా తప్పు అని చెప్తుంది ఈ ఆప్షన్. ఓన్లీ ఇఫ్ ద బ్రైబ్ ఈజ్ అబౌవ్ 1 lakh rupees. అండ్ ది ఓన్లీ ఇఫ్ కాట్ రెడ్ హ్యాండెడ్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్? ఎస్. సో ఇంతకుముందు ఎవరైతే బ్రైబ్ ఇస్తున్నారో, లంచం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్ అనేది లేదు. బట్ 2018లో అమెండ్మెంట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత బ్రైబ్ గివింగ్ కూడా ఇప్పుడు ఒక అఫెన్సే. సెక్షన్ 8 ఏం చెప్తుందంటే, టు పీనలైజ్ అ పర్సన్ హూ గివ్స్ అ బ్రైబ్ ఆఫ్ అప్ టు 7 years in imprisonment unless they were compelled and it is reported within 7 days. ఒకవేళ మీరు ఎవరికైనా లంచం ఇస్తున్నారు అనుకోండి, మీకు కూడా 7 years వరకు పనిష్మెంట్ దొరకవచ్చు. లేదు పనిష్మెంట్ ఇవ్వద్దు అంటే దెర్ ఆర్ 2 conditions. ఫస్ట్ థింగ్, మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేశారని మీరు చెప్పాలి వాళ్ళకి, అండ్ దాన్ని వితిన్ 7 days యూ హ్యావ్ టు గివ్ ఇట్ యాజ్ అ కంప్లైంట్ దట్ సో అండ్ సో పర్సన్ నన్ను బ్రైబ్ ఇవ్వమని ఫోర్స్ చేసి అందుకే నేను ఇవ్వాల్సి వచ్చిందని మీరు 7 days లోపు చెప్తే మీకు ఎటువంటి పనిష్మెంట్ అనేది ఉండదు. లేదు మీరు చెప్పకుండా అట్లనే ఉంటే యూ కెన్ ఆల్సో గెట్ పనిష్మెంట్ ఫర్ అప్ టు 7 years. POSH Act, that is Prevention of Sexual Harassment at Workplace. The POSH Act 2013 was enacted based on the guidelines laid down by the Supreme Court in which case? So ఏ కేసులో గైడ్లైన్స్ తర్వాత సుప్రీం కోర్టు ఈ పాష్ యాక్ట్, పార్లమెంట్ ఈ పాష్ యాక్ట్ అనేది ఎనాక్ట్ చేయడం జరిగింది. ఏ కేసు అంటే నిర్భయ కేసు, నిర్భయ కేసు రేప్ కేసు. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, అబ్సల్యూట్లీ yes, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. 5th, షా బాను కేసు, మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బాను కేసు అని ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెయింటెనెన్స్ ఆఫ్ ముస్లిం విమెన్. మేరీ రాయ్ కేసు, దిస్ ఈస్ నాట్ ఆల్ రిలేటెడ్ టు దిస్ వన్. సో పాష్ యాక్ట్ అనేది ఏ జడ్జ్మెంట్ తర్వాత తీసుకురావడం జరిగిందంటే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, రైట్. సో దీన్నే మనము విశాఖ గైడ్ లైన్స్ అని కూడా అంటాము. అండర్ ద పాష్ యాక్ట్, an internal complaints committee is mandatory for any workplace having. సో సెక్షువల్ హరాస్మెంట్ మీద ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే మనము ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫైల్ చేయాలి. సో ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఎంతమంది ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఉన్న ఆర్గనైజేషన్కి మ్యాండేటరీ అని ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈజ్ ఇట్ 5, 10, 50 or 100? సో ఎంత? 10 or more ఎంప్లాయీస్. ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్లో
10 or more ఎంప్లాయీస్ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఫైల్ చేయాలి. ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఇట్ హ్యాస్ టు రిసీవ్ ద కంప్లైంట్స్ అండ్ ఇట్ ఆల్సో హ్యావ్ టు రిజాల్వ్ ద కంప్లైంట్స్. నెక్స్ట్, Juvenile Justice Act, Juvenile Justice Care and Protection Act of 2015. Under the JJ Act 2015, a juvenile aged 16 to 18 years can be tried as an adult if, సో 16 to 18 years మధ్యలో ఉన్నటువంటి జువెనైల్ని మనం నార్మల్ అడల్ట్ లాగా ఒకవేళ అతనికి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఏ కండిషన్ సాటిస్ఫై కావాలి? దే ఆర్ రిపీట్ అఫెండర్, దే కమిట్ అ హెయినస్ అఫెన్స్, ద పోలీస్ రిక్వెస్టెడ్ ఆర్ ద పేరెంట్స్ కన్సెంటెడ్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? దే కమిట్ అ హెయినస్ అఫెన్స్. సో నిర్భయ కేసు తర్వాత ఈ లాని చేంజ్ చేయడం జరిగింది. సో ఇఫ్ ఎ చైల్డ్ బిట్వీన్ 16 to 18 commits a heinous crime where the punishment is minimum 7 years, then the JJB and the Juvenile Justice Board can conduct a preliminary assessment to decide if they should be tried as an adult. ఒకవేళ 16 to 18 years మధ్యలో ఉన్న వాళ్ళు ఒక సీరియస్ అఫెన్స్, మోర్ దాన్ 7 years పనిష్మెంట్ ఉన్నటువంటి అఫెన్స్ కమిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని నార్మల్ అడల్ట్ లాగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ Miscellaneous Laws chapter. Thank you so much for watching. Bye bye.